వెంకటరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేలాగా, ఆ పార్టీలోని నాయకుల్ని ఇబ్బంది పెట్టేలాగా ఆయన వ్యాఖ్యలు ఉంటూ ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు విజయసాయి రెడ్డి గారికి వైసీపీ మీద ఇంత కోపం రావడానికి కారణం ఏంటి? రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది నాకంటే మీ అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే మీరు అందరు సీనియర్లు కాబట్టి. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు మిత్రుడు. ఇప్పుడు ఆయన రాజకీయాలను తప్పుకుంటున్నా అని, నేను రాజకీయాలను అసలు పూర్తిగా వదిలేశాను, వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పి ఈ రోజు ఏదో రాజకీయ వ్యవసాయం చేయాలనేటటువంటి ఒక డైరెక్షన్, ఎవరో చెప్పినటువంటి ఒక డైరెక్షన్ లో వెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నాడు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆయన రాజీనామా చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలకి, దాని తర్వాత ఆయన వరుసగా పెడుతున్నటువంటి ట్వీట్లు కానీ, దాని తర్వాత ఏదైతే ప్రెస్ ముందుకు వచ్చి, ఇప్పుడు 2 సందర్భాల్లో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు. ఏదైతే ఒకనొక సందర్భం మీరు చూస్తే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడాడు, అక్కడ దానికి సంబంధించి విచారణకు వచ్చినప్పుడు. మొన్న ఈ మధ్య ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దాని మీద వచ్చి మాట్లాడాడు. ఈ 2 సందర్భాలు చూసినప్పుడు వాంటెడ్ గా విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని, ఇంకా మరీ ముఖ్యంగా లేదు అంటే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని నేను టార్గెట్ చేసి మాట్లాడతాననేటువంటి కోణంలో వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నాడు అనేటటువంటి అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు, సహజంగా చూసే వాళ్ళకి కూడా అనిపిస్తా ఉంది. విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే మనం విన్నాం, ఆయన మాటల బేస్ గానే మనం మాట్లాడదాం. ఆయన ఏమంటాడు? సిఏ మొన్న విచారణకు హాజరవగానే, నేను మా ఇంట్లో దీనికి సంబంధించినటువంటి సమావేశం జరిగింది, ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది, స్కామ్ జరిగిందో లేదో నాకు తెలియదు. అసలు లిక్కర్ పాలసీ సమావేశం వీళ్ళ ఇంట్లో ఎందుకు జరిగింది? బేసిక్ పాయింట్ కదా. ఈయనెవరు? ఈయనప్పుడు ఎంపీగా ఉన్నాడు, ఈయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇక్కడ సమావేశం జరిగిందని ఆయన చెప్తున్నాడు. సమావేశం జరగలేదు, జరిగిందో నాకు తెలియదు, నేనైతే అటెండ్ కాలేదు అని మిథున్ రెడ్డి గారు చెప్పారు. అంటే మిథున్ రెడ్డి గారు దాంట్లో అటెండ్ అయ్యారని సాయి రెడ్డి గారు అబద్ధం చెప్పాడు. నా గూగుల్ టేక్అవుట్ చూడమని చెప్పి ఆయన అన్నాడు క్లియర్ గా. మిథున్ రెడ్డి గారు నా గూగుల్ టేక్అవుట్ ని తీసుకోండి, గూగుల్ టేక్అవుట్ ఆధారంగా నేను మీరు అన్నట్టుగా అక్కడ అక్కడ ఉన్నానా లేదా ఆ సమయంలో అనేది మీకే అర్థం అవుతుంది కదా. అంటే నేను నాకు సంబంధం లేనటువంటి అంశాన్ని ఇరికిస్తున్నానని ఆయన క్లియర్ గా చెప్పాడు. అంటే అక్కడ విజయసాయి రెడ్డి తప్పుడు వాదన తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వెళ్తున్నాడు అనేటువంటి అనుమానం కలుగుతుంది కదా. రెండో అంశం ఆయన ఏమంటాడు, దాంట్లో పలానా వాళ్ళు పార్టిసిపేట్ చేశారా అని అంటే, ఇంకెవరు పార్టిసిపేట్ చేశారని వాళ్ళ పలానా వాళ్ళు అని పేర్లు వాళ్ళు ఎత్తే, లైక్ ఎవరైతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనంజయ రెడ్డి గారి పేర్లు ఎత్తే, మర్చిపోయాను, గుర్తు లేదు, నాకు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ పిలిచినప్పుడు చెప్తా అంటే ఏంటి దానికి అర్థం? అంటే వాంటెడ్ గా ఇతను కావాలని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో బెదిరించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదో చేస్తున్నాడు అనేటటువంటి క్లియర్ గా అర్థం అవుతుంది కదా. మరి విజయసాయి రెడ్డి గారి మాటలకి ఇంకా ఎలా మనం తీసుకుంటాం బేస్ లో? అంటే ఒకటి అనిపించింది ఏంటంటే, వెంకటరెడ్డి గారు నిజంగానే తన ఇంట్లో ఇలాంటి ఒకవేళ సమావేశం జరిగింది అని చెప్తున్నారు ఆయన. ఒకవేళ అలాంటి సమావేశం జరిగినా సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయితే మా ఇంట్లో ఇలాంటి సమావేశం జరిగింది అని చెప్తారు. ఎందుకు చెప్తే ఆ కేసులో తమని కూడా ఇన్వాల్వ్ చేస్తారనే భయం ఉంటుంది. కానీ విజయసాయి రెడ్డి గారు దాన్ని కూడా ఓవర్కమ్ చేసి మా ఇంట్లోనే భేటీ జరిగిందని ఇన్నేళ్ల తర్వాత చెప్తూ ఉన్నారు అంటే, మరి ఎక్కడి నుండి ఆయనకు ఒక అష్యూరెన్స్ వచ్చి ఉండాలి. మీరు ఇలా చెప్పినా కూడా మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోం, మీరు కేవలం సాక్షి మాత్రమే, నిందితుడుగా మీకు ఏమీ కాదని ఏదో అష్యూరెన్స్ ఇచ్చినట్టున్నారు ఎవరో. సార్ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే, స్కామ్ అనేది ఇక్కడ జరగలేదు, జరగడానికి అవకాశం లేదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు అవకాశం లేదు అని అంటే, ఇక్కడ క్లియర్ గా మద్యానికి సంబంధించి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని వచ్చి ప్రభుత్వం నడుపుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేసుంటే ఎస్ ఇక్కడ జరిగింది అనడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పల, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వచ్చేటటువంటి ప్రతి రూపాయి ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, ఏ ప్రైవేట్ వ్యక్తి చేతికి పోలే. ఎందుకంటే మీకు అంతకుముందు లిక్కర్ షాపులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4380 ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేశారు, 2934 తగ్గించారు. షాపులు తగ్గిస్తే డిస్టిలరీకే కూడా నష్టమే కదా, ఎందుకంటే సేల్స్ తగ్గుతాయి. షాపులు తగ్గిస్తే ఆటోమేటిక్ గా సేల్స్ తగ్గుతాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గింది, డిస్టిలరీకి కొంత నష్టం ఉంటుంది సేల్స్ తగ్గితే. మరి ఎట్లా ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కడ లాభం చేకూర్చే అవకాశం లేదు కదా. మరి ఇక్కడ స్కామ్ జరిగిందని ఎలా ఎలా చెప్తారు? ఇప్పుడు లిక్కర్ అనేటటువంటి అంశం మీద నిన్న మాట్లాడాడు. లిక్కర్ అనేది కేసు, లిక్కర్ కి సంబంధించి ఒక కేసు పెట్టారు, స్కామ్ కాదు. అందరూ ఏంటి లిక్కర్ స్కామ్ స్కామ్ అంటున్నారు. ఎట్లా స్కామ్ ఎట్లా అవుతుంది? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక దాని మీద ఎవడో ఒకటి కంప్లైంట్ ఇస్తే ఒక కేసు పెట్టారు.
దీని పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్తే అసలు ఎవరు ఈ లిక్కర్ దానికి సంబంధించి కేసు ఎవరు పెట్టారు, అసలు దీనికి సంబంధించి ఎట్లా ఈ ప్రభుత్వం అనేది రియాక్ట్ అయింది అనే దాని మీద చూస్తే ఇక్కడే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల తర్వాత జూన్ లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సెప్టెంబర్ 9వ తారీఖున వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి విజయవాడకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశాడు. 2019 నుంచి 24 దాకా ఇక్కడ లెక్కర్లో జరిగింది అవినీతి అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఎవరు ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి, అతను ఒక రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చేసినటువంటి రిజిస్టర్ పోస్ట్ తీసుకున్న ఎమ్మటనే 1 డేకే ఏదైతే ముఖేష్ కుమార్ మీనా, ఆయన తెలుసు ఎలక్షన్ కమిషనర్ గా ఎంత వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఎవరికి ఫేవర్ గా ఎలా వ్యవహరించాడో మనం అందరం చూసాం. ఆ ముఖేష్ కుమార్ మీనా అనేటువంటి వ్యక్తి ఈ లేఖ రాయగానే ఆ లేఖను తీసేసుకొని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి వాళ్ళకి మెమో జారీ చేశాడు. దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి, నాకు ఇంటర్నల్ విచారణ చేసి, నాకు అంతర్గత విచారణ చేసి మీరు ఇమీడియట్ గా నాకు రిపోర్ట్ ఇవ్వాలని. వాళ్ళు ఇమీడియట్ గా 9 రోజుల్లోనే, ఇతను సెప్టెంబర్ 9 ఏమో ఇతను రిజిస్టర్ పోస్ట్ చేశాడు, సెప్టెంబర్ 19 వాళ్ళు విచారణ చేసేసి, అంటే విత్ ఇన్ 9 days లో 9వ తారీఖు అతను చేశాడు, 10వ తారీఖు ఇతను విచారణకు ఆదేశించాడు, 19వ తారీఖు కల్లా వాళ్ళు చేసేసి 4,000 కోట్లు దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు అప్పుడే. అసలు ఎలా ఇక్కడే అర్థమవుతుంది కదా. ఆయన ఇవ్వగానే నెక్స్ట్ రోజు, మరుసటి రోజు సిఐడికి ముఖేష్ కుమార్ మీనా సెప్టెంబర్ 20న కంప్లైంట్ చేశాడు. సెప్టెంబర్ 23న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024 కాలం నెంబర్ 7 లో ముద్దాయిలు అనే చోట గుర్తు తెలియని వ్యక్తులను పెట్టారు. అంటే ఇక్కడే అర్థం అవుతుంది కదా, ఒక వాంటెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దల్ని ఇరికించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని లాక్కొని రావాలి దీంట్లోకి అనేటటువంటి ఒక కుట్ర కోణంలో ఇది జరిగిందని క్లియర్ గా కనపడుతుంది. మరి విజయసాయి రెడ్డి గారు చిన్నపిల్లాడా? విజయసాయి రెడ్డి గారికి తెలియదా? రెండో అంశం ఇక్కడ క్లియర్ గా మీరు చూస్తే టైమింగ్స్ తగ్గించింది ప్రభుత్వం, ఎక్కడికక్కడ మద్యం అమ్మకాలు తగ్గినాయి, అదే విధంగా ప్రైవేట్ వారికి ఎక్కడా లేరు, ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా మొత్తం ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. అంటే ఇక్కడ లిక్కర్ అనేది అంటే ఎక్కడ స్కామ్ జరగలేదని క్లియర్ గా ఉంది. రెండు కాంపిటీషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి దీనికి సంబంధించి కోర్టు ఒకటి ఉంటది. ఆ కాంపిటీషన్ ఆఫ్ ఇండియాలో 2022 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళ మనుషుల చేత ఫిర్యాదు చేయించాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించి ఫిర్యాదు చేస్తే క్లియర్ గా కాంపిటీషన్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మద్యం విధానం పూర్తిగా సహేతుకమైనదే, ఏకపక్ష విధానం ఎక్కడా లేదు. సో ఏకపక్ష విధానంగా ఎక్కడా లేదు, క్లియర్ గా వాళ్ళు ఏదైతే ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అనేది క్లియర్ గా వాళ్ళు చెప్పారు. సో కోర్టులో కూడా వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు. రెండు ఇక్కడ జరగడానికి అవకాశం లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటున్నటువంటి దానిలో మీరు విజయసాయి రెడ్డి గారు మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారిని ఇదే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర్ గారు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. ఇక్కడ లెక్కర్లో ఏదో కుంభకోణం జరిగింది, మొత్తం అదానీ డిస్టిలరీ అనేది ఏదైతే విజయసాయి రెడ్డి గారు అల్లుడు శరత్ చంద్రారెడ్డిది, సో ఇక్కడ ఈ తాడేపల్లి నుంచి వచ్చిన డబ్బుల్ని ఢిల్లీలో పెట్టారు, విజయసాయి రెడ్డి తీసుకెళ్లి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన డబ్బులు పెట్టారని చెప్పి ఏదైతే వాళ్ళే కదా ఆరోపించింది. అవును, మరి అప్పుడు సాయిరెడ్డి కదా ప్రధాన నిందితుడు ఎవరవుతారు? సాయిరెడ్డి అవుతాడు కదా. మరి ప్రధాన నిందితుడు సాయిరెడ్డి గారు అవ్వకుండా ఆయన సాక్షి ఎట్లా అవుతాడు? అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వెళ్ళిపోతే అసలు ఏది ఉండదు, ఎవరిని ఏమి చేయరు, లేకపోతే లేని వాళ్ళని కూడా ఉన్నట్టుగా తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారా? ఇది క్లియర్ గా ఈ రోజు అర్థం అవుతుంది కదా ఇక్కడ చూస్తే. సో ఆయన చేసిన తప్పుడు ఆరోపణలు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. రెండు, మిథున్ రెడ్డి గారికి సంబంధించిన దాంట్లో మిథున్ రెడ్డి గారు ఏమన్నా ఆయన పుట్టేటప్పటికే వాళ్ళ తండ్రి గారు వ్యాపారాల్లో ఉన్నారు. సో వాళ్ళకేదో అరవిందో నుంచి డబ్బులు ఇప్పించేటటువంటి అవసరమో లేదంటే ఈయన మధ్యలో మీడియేటర్ చేసే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అరవిందో వాళ్ళు అంతమంది కంపెనీల్లో ఉన్నారు, ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు. రెండో అంశం వీళ్ళకి అంత అవసరం లేదు. రెండోది ఆయన క్లియర్ గా ఏం చెప్పాడు సాయిరెడ్డి గారే, నేను బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ నేను అవను, అరవిందోకి నాకు సంబంధం ఏంటని మొన్న కేవీ రావు అంశం వచ్చినప్పుడు ఆయనే చెప్పాడు కదా. మరి ఆయనే చెప్పినప్పుడు మరి ఇప్పుడు 100 కోట్ల మధ్యలో మీడియేటర్ గా ఉండి ఎట్లా ఇప్పిస్తాడు? ఏది ఇద్దరు బిజినెస్ మ్యాన్లకు సంబంధించి అంటే సాయిరెడ్డి గారు చెప్పాయని తప్పు అనేది ఇక్కడ అర్థం అవుతుంది కదా. సో ప్రజలకి చెప్పే కొంచెం అర్థమయ్యేటట్టుగా నిజంగా జరిగి ఉంటే ఆయన చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ జరగలేదు అనేది ఉన్నప్పుడు ఇంకా ఆయన చెప్పిన దానికి అర్థం కూడా లేదనేది అర్థం అవుతుంది కదా క్లియర్ గానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా నాకు అన్యాయం జరిగింది, 6 నెలలకే పక్కన పెట్టేశారు, 2వ ప్లేస్ అంటున్నారు కదా, అక్కడి నుండి 2000 ప్లేస్ పడేశారు అని కూడా ఒక ఆరోపణ చేశారు విజయసాయి రెడ్డి గారు.
నిజంగానే అంత అన్యాయం చేసిందా మీ పార్టీ ఆయనకు? సార్ సాయిరెడ్డి గారికి ఏం రాజకీయ అనుభవం ఉంది? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి రాజ్యసభ ఇవ్వలేదా? ఉమ్. అతను ఏమన్నా అంతకుముందు ఒక సర్పంచో లేదంటే ఒక ఎంపీటీసీలో లేదంటే ఏదన్నా ఒక పదవుల్లో ఉండి ఏదన్నా కింద ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో పండిపోయి ఇదైపోయి ఏమన్నా వస్తే రాజ్యసభ ఇచ్చిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సో మొట్టమొదటి రాజ్యసభ ఎవరికి ఇచ్చాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాయిరెడ్డి గారే కదా. అవును. రెండోసారి మళ్ళీ రెన్యువల్ చేశాం కదా ఆయనకి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా. ఏదైతే కీలకంగా పార్టీలో కీలకమైనటువంటి అన్ని పదవుల్లో ఉన్నారు కదా, రీజనల్ కోఆర్డినేటర్ల దగ్గర నుంచి అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా అన్ని అనుబంధ విభాగాలను ఆయనే చూశాడు కదా. సో కీలకమైన అన్ని ఆయనే చూసి ప్రయారిటీ తగ్గించారు అంటే బహుశా ఆయన ఏమైనా అభద్రతా భావంతో ఉన్నాడేమో. ఎందుకంటే ఎవరికి వేరే వాళ్ళకి ఎవరికి ప్రయారిటీ ఇవ్వకుండా ఓన్లీ ఈ నొక్కలకే ఇవ్వాలనేటటువంటి కోణంలో ఏమైనా ఆయన ఆలోచించుకున్నాడు. ఎందుకంటే ఒక పార్టీ అన్నాక ఒకళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మిగిలిన వాళ్ళకి కూడా కొంత బాధ్యతలు అలానే పంచుకుంటూ వెళ్తారు. మొత్తం ఒక వ్యక్తి మీద పెట్టరు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఏమైనా నియమించాలని ఆయన ఫీల్ అయ్యాడేమో. నన్ను ఓన్లీ ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు, మిగిలిన చోట మిగిలిన రీజనల్ కోఆర్డినేటర్లు పెట్టారు, లేదు వీళ్ళందరి మీద నాకే ఏమైనా ఇవ్వాలనే ఏమన్నా ఆయన ఫీల్ అయ్యాడా? ఆ విధంగా ఏమైనా ఆలోచించాడా? రెండు వేల ఆలోచిస్తే ఇవ్వలేదా? 2014 నవంబర్ నుండి 2019లో అధికారంలోకి వచ్చే వరకు సింగిల్ హ్యాండ్ తో నేను పార్టీని మోసానన్నారు. బహుశా ఆ స్థాయిలో మోసినందుకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదేమో అన్నది ఆయన అభిప్రాయంలో కనపడుతోంది కదా. సార్ ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల రెక్కల కష్టంతో, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చింది. రెడ్డో లేదా ఇంకొకళ్ళు మధ్యలో మేమున్నాము, మేము నెంబర్ 2 నెంబర్ 3 ఏం ఉండదు. సాయిరెడ్డి గారు కూడా చెప్పారు కదా విషయం. నెంబర్ 2 అనేది ప్రాంతీయ పార్టీలో ఉండదని ఆయనే చెప్పాడు. సో మొత్తం నేనే బుధాన మోసానంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏదైతే కార్యకర్తల రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చాం. మధ్యలో సాయిరెడ్డి గారు పనిచేసి ఉండొచ్చు. సాయిరెడ్డి గారి దాకా కొన్ని వందల వేల మంది పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, గ్రామ స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒకటైతే క్లియర్ గా ఈరోజు సాయిరెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలను చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి కోవట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా వ్యవహరించారా? ఎందుకంటే ఇదే కనపడతా ఉంది. దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏమన్నా కోవట్ ఆపరేషన్ చేశారా? ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినటువంటి వ్యక్తులు విజయసాయి రెడ్డి గారు ఉన్నారనేది వాస్తవం, జగమెరిగినటువంటి సత్యం. అందుకనే అక్కడి నుంచి బాధ్యతల నుంచి తప్పించారనేది కూడా వాస్తవం. ఎవరైనా ఇన్ఛార్జ్ అంటే ఏం చేస్తారు సార్? అక్కడ ఉన్నటువంటి పార్టీలో లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో ఆ లీడర్లని వాళ్ళకి ఇమేజ్ పెంచేటటువంటి కార్యక్రమం చేసి పార్టీని అనేది అక్కడ ఇమేజ్ పెంచేటట్టు చేయాలి. ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళందరికంటే నేనే పెద్ద లీడర్ని, ఈయన ఇమేజ్ పెంచుకునే కార్యక్రమం చేశాడు అనేది మనం చూసాం కదా, అనేక సందర్భాల్లో మనకు కనపడింది. దాని తర్వాత ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తారక రత్న గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ట్వీట్లు కానీ, చంద్రబాబు నాయుడు గారితో అంతకుముందు ఆయన పరుష పద్యాలంతో మాట్లాడి తర్వాత ఏ విధంగా డౌన్ గా మాట్లాడి ఆయన ప్రేమగా రిసీవ్ చేసుకుంటా మాట్లాడింది. ఆ రోజు కారు ఎక్కించి మరి కారు దగ్గరికి వెళ్ళి మరి అంత అవసరం ఉండదు కదా, మామూలుగా అయితే ఎప్పుడు చేయరు. సో కారు దగ్గరికి వెళ్ళి మరి ఎక్కించి చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా మెలిగింది చూసినప్పుడు అప్పుడే మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. విజయసాయి రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారిని అన్ని తిట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పొగుడుతున్నారు? ఆయన బర్త్డే అప్పుడు ఒక విధంగా ట్వీట్ పెట్టాడు అంతకుముందు సంవత్సరంలో, దాని తర్వాత మళ్ళీ బర్త్డేకి వచ్చేటప్పుడు ప్రేమగా పెట్టాడు. సో అప్పుడే మీడియాలో చర్చ జరిగింది. ఇప్పుడు ఇది చూస్తా ఉంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి కోవట్టుగా ఇక్కడ ఏమన్నా పనిచేశారా, ఇక్కడ ఉన్నారా కోవట్టుగా, ఆయన డైరెక్షన్ లో పనిచేశారా అనే అనుమానాలు ఈరోజు బలంగా కలుగుతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో. ఒకటైతే చెప్తాం, మేము సోనియా గాంధీనే లెక్క చేయలేదు. ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు పోతారు. ఇప్పటికీ గౌరవంగానే మాట్లాడుతున్నాం గారు అనే ఆయన కానీ శృతి మించి మాట్లాడితే అది మేము కూడా ఆ విధంగానే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికైనా సాయిరెడ్డి గారు అతని పద్ధతి మార్చుకొని అతను రాజకీయాలు వదిలేసి అన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి తప్ప ఈ విధంగా ఇష్టానురీతిగా ఆరోపణలు చేస్తే మాత్రం అదే విధంగా రియాక్ట్ అవుతామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అంటే ప్రధానంగా కోటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ. ఆ కోటరీనే నాకు వ్యతిరేకంగా నూరిపోసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. 1000 కోట్లు సంపాదిస్తున్నారు మీకు తెలియకుండా విజయసాయి రెడ్డి అని చెప్పారు. దాంతోపాటు ఏదో ఒక రోజు మీ స్థానానికి కూడా విజయసాయి రెడ్డి ఎసరు పెడతారు, మీ స్థానభ్రంశం ఆయన ద్వారానే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాంతో ఆయన మనసు విరిగిపోయి దూరంగా పెడుతూ వచ్చారు నన్ని అని అన్నారు. అంత తీవ్రమైన ఆరోపణలు అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈయనకు వ్యతిరేకంగా చేశారా? సార్ ఇప్పుడు రామ్నాథ్ గారు ఒకటి క్లియర్ గా
అసలు ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, నేను 5 ఏళ్ల పాటు ఇక్కడ బాగా అసలు నేను సింగిల్ హ్యాండ్ తో నడిపించా అని. అప్పుడు మరి ఆయనే కోటరీ కదా అప్పుడు ఆ లెక్క ప్రకారం. ఉమ్. 2014 నుంచి 19 దాకా ఆయనే ప్రధాన కోటరీ కదా. ఆయన చెప్పిన మాటలను బట్టే సింగిల్ హ్యాండ్ తో నేను నడిపించాను ఓ ప్రాంతీయ పార్టీలో, జగన్ గారి తర్వాత నేనే కీలకంగా వ్యవహరించానంటే ఆయనే కోటరీ అని అర్థం కదా. అంటే ఆయనతో పాటు ఇంకెవరు ఉండకూడదని ఆయన అనుకుంటున్నాడేమో. ఇప్పుడు ఓ పార్టీలో 175 నియోజకవర్గాలు, ఇప్పుడు 26 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, దాంట్లో 26 జిల్లాలకి ఈయనే ఉండాలని భావించుంటాడు. ఉమ్. లేదు నువ్వు ఒక బాధ్యతలన్నీ చేయలేవు కదా, నువ్వు పార్లమెంటరీ పార్టీ కమిటీ ఇచ్చావు, పార్లమెంటరీ పార్టీ నేత ఇచ్చాము, ఆల్రెడీ నీకు రాజ్యసభ ఉంది, మళ్ళీ 2-3 జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు, మిగిలిన వాటికి వేరే ఇస్తా అంటే ఈయన ఒప్పుకొని ఉంటాడు. అక్కడ అలిగినట్టున్నాడు. అంటే మొత్తం నేనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేనే ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేటటువంటి ఒక దురాలోచన ఆయనలో ఉన్నట్టుగా ఇప్పుడు ఆయన మాటలోనే అర్థం అవుతుంది. అది నాకు కరెక్ట్ కాదు కదా. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఫస్ట్ రాజ్యసభ ఇచ్చారు, తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిని చేశారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ చేసినప్పుడు అనేక వివాదాలు నడిచాయి. విశాఖపట్నంలో ఈయన పెద్ద ఎత్తున భూదందాలు చేస్తున్నారని పత్రికల్లో వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఆ తర్వాత అక్కడి నుండి తప్పించారు. 6 నెలలకే పక్కన పెట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి రాజ్యసభ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ టికెట్ రెండోసారి ఇచ్చారు. రాజ్యసభ అనుబంధ ఇచ్చిన విభాగాలు తర్వాత అనుబంధ విభాగాలకు అధ్యక్షుడు, మళ్ళీ తర్వాత ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ఇచ్చాము. పార్లమెంటరీ పార్టీ నేతగా ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ నేతగా పార్టీ నేత. ఢిల్లీలో మొత్తం ఆయన చేతిలో పెట్టారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఎంత వివాదాస్పదమైనప్పటికీ కూడా మళ్ళా ఉత్తరాంధ్ర జిల్లాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అప్పగించారు. ఇంత చేసిన తర్వాత కూడా ఆయనకు అసంతృప్తి ఉంది అంటే మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నాలాంటి మోసం చేశారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు. అంటే ఆయన అసంతృప్తి పదవుల విషయంలో కాకుండా ఇంకేదో విషయంలో ఉంది అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది కదా. అంటే పదవులు ఇస్తూ వచ్చారు, కానీ ఇంకో చోట నా ప్రయారిటీ తగ్గించేశారు అంటే ఇప్పుడు చెప్తున్న రాజ్ కసిరెడ్డి దాన్ని ఓవర్కమ్ చేసిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఏమన్నా అక్కడ ఆ ఇబ్బంది ఏమన్నా ఉందా ఆయనకి? సరే ఇప్పుడు ఒకటి రాజకసిరెడ్డి 2019 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. 2019 తర్వాత 2 సంవత్సరాలు ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నారు. సో దాని తర్వాత ఎక్కడ కూడా యాక్టివ్ లేదు, అంటే ఏ పదవుల్లో కూడా లేరు, పార్టీలో కూడా అసలు ఎక్కడ 2019 నుంచి 24 ఇప్పుడు 25 దాకా అసలు పార్టీ రోల్లో ఎక్కడా లేరు. 2019 వరకే పార్టీ రోల్లో ఉన్నారు. ప్రభుత్వ రోల్లో కూడా ఐటీ సలహాదారుగా ఓన్లీ 2 ఇయర్స్ ఉన్నారు, అంటే 2021 వరకు, 19 నుంచి 21 వరకు. దాని తర్వాత రాజకేశ్వర రెడ్డి గారు కూడా ఎక్కడ లేరు కదా, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అటాచ్మెంట్ గా ఎక్కడ లేరు. సో ఆయన వ్యాపారాలు ఏంటో ఆయన ఆయన బిజినెస్ లో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నారు. మరి ఇప్పుడు సాయి రెడ్డి గారే ఉన్నారు, మొన్న కూడా 2024 దాకా సాయి రెడ్డి గారే ఉన్నారు. ఆయనకి ఎక్కడ ప్రయారిటీ తగ్గించింది లేదు. కానీ అదే ఆయన ఆలోచన చెప్తున్నాను కదా, సాయి రెడ్డి గారు ఒక్కళ్ళే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. మొత్తం 26 జిల్లాలకి ఆయనే బాధ్యత చూడాలి, ఇంకెవరూ చూడకూడదు అంటే ఓ పార్టీలో కుదురుతుంది అలా? ఓ పార్టీలో కుదరదు కదా అలా. సో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడైన అన్ని జిల్లాలు ఆయన చూడలేడు కదా. అట్లానే ఎక్కడికక్కడ జిల్లా ప్రెసిడెంట్లు రీజనల్ కోఆర్డినేటర్ పెట్టుకొని పార్టీ పనిచేస్తుంది, దీని ప్రకారం వెళ్తుంది. కాకపోతే క్లియర్ గా ఇక్కడ ఒక్కటి అర్థం అవుతుంది ఏంటంటే, సాయి రెడ్డి గారు బాగా ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోనటువంటి కారణంగా ఈయన మెంటాలిటీ ఇప్పుడు అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారితో అటాచ్మెంట్ కొంత పెరిగిన తర్వాత నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన ప్రకారం వెళ్ళాడేమో అనేది ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే అర్థం అవుతా ఉంది. అంటే ఇది కరెక్ట్ కాదు కదా అంటారే. మీకు గుర్తుండే ఉంటుంది వెంకటరెడ్డి గారు, కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి ఎండి ఒక ఆర్టికల్లో రాసుకున్నారు, విజయసాయి రెడ్డి నువ్వు నా దగ్గరకు వచ్చి కలిసావా లేదా, నా దగ్గర జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మాట్లాడావా లేదా, ఇది కాదు నేను కలవలేదని దమ్ముంటే చెప్పు అని ఛాలెంజ్ చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారి వైపు ఉంటే ఎలాంటి రియాక్షన్ లేదు. అంటే బహుశా ఈయన ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర కలిశారేమో, తప్పనిసరిగా అక్కడ సీసీ కెమెరాలు లాంటివి ఉంటాయి, నేను కలవలేదు అని ఎదురుదాడి చేస్తే మళ్ళీ ఆ సీసీ ఫుటేజ్ అవన్నీ చూపెడితే పరుగు పోతుందని కామ్గా ఉన్నారా? అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీగానే ఉంటూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ విపరీతంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరితోనూ ఒక రహస్యంగా ఈయన చర్చలు జరిపారు, సంబంధాలు నడిపారు అన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా ఏదైతే ఆయన ప్రవర్తన చూస్తే, ఎందుకంటే మీకు యువగలం పాదయాత్ర సందర్భంగా తారక రత్న గారు చనిపోయినటువంటి తర్వాత కంప్లీట్ గా సాయి రెడ్డి గారి దాంట్లో చేంజ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, అంతకుముందు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ మాట్లాడట్లా. ఆ విధంగా లేకుండా ఆయన కొంచెం పొగట్టాలు, ఆయన బర్త్డేకి ఆయన పెట్టినటువంటి ట్వీట్లు, ఇవన్నీ కూడా మొత్తం బాగా చర్చనీయాంశమైంది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అతన్ని తగ్గించాల సాయి రెడ్డి గారిని, ఎందుకంటే నమ్మకస్తుడిగా ముందు నుంచి ఉన్నాడనేటటువంటి ఆలోచనతో
ఎవరు ఏం చెప్పినా కూడా ఎక్కడ తగ్గించలా. ఈవెన్ ఎలక్షన్ అయిపోయినా కూడా తగ్గించలా. అవును. ఎలక్షన్ అయిపోయినాక మీ దగ్గర తగ్గించాలనుకుంటే మళ్ళీ విశాఖపట్నానికి మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్ గా వేయరు కదా. కానీ అంతే కదా. ఆయన ఆయన దాన్ని మిస్యూజ్ చేసుకొని ఆయన అందరితో కాంటాక్ట్ లో ఉండి ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఉండగా రాజ్యసభ ఎవరన్నా వదులుకొని కూటమి ప్రభుత్వానికి మేలు చేస్తారా చెప్పండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ పదవి అంటే అది ఏ రాజకీయ పార్టీలోనూ రాజ్యసభ అనేది అత్యంత కీలకం. కీలకం. ఒక అవును. రాజ్యసభ కావాలంటే ఎంత కష్టపడాలి. అటువంటి అవును. రాజ్యసభ 3.5 సంవత్సరాలు ఉండగా వదులుకొని కూటమి ప్రభుత్వానికి మేలు చేశాడనంటే మరి కూటమి ప్రభుత్వం కోసం ఆయన పనిచేశాడు అనేది అర్థమవుతుంది కదా. అవును. సో మరి అర్థమైనప్పుడు ఇంకా ఆయన బుకాయించేసి ఇంకేదో లేదో డౌట్ వచ్చి రాకుండా నేను కర్ర ఎరగకుండా పావం చావకుండా నేనేది అవతల మాట్లాడేశాను, అవతల నేను ఆరోపణ చేసి చేయని విధంగా చేశాను. ఇప్పుడు మద్యంలో కుంభకోణం అనేది జరగకపోయినా జరిగిందని సాయిరెడ్డి గారు చెప్తే అది ఎంత పొరపాటు. మరి వాళ్ళ ఇంట్లోనే చర్చ జరిగింది కదా. అప్పుడు ఆయన చెప్పే దాని ప్రకారం వాళ్ళ ఇంట్లోనే డిస్కషన్ అయినప్పుడు మరి ఆయన కదా మెయిన్ పాత్ర అంటారు. ఆయన అంతే లేకుండా కదా. మీటింగ్ జరగదు కదా. మరి ఆయన కదా ముందు అరెస్ట్ చేయాల్సిందో లేదా ఆయన మీద కదా కేసు పెట్టాల్సింది. అంటే సో సాధారణంగా అయితే ఎవరు పెట్టాల్సిన చెప్పరు. సాక్షి ఎట్లా అవుతాడు, సాక్షిగా ఎలా పిలుస్తారు. ఒకవేళ అసలు ఆ మాట చెప్పరు బయటకు, అంత ధైర్యం ప్రభుత్వం నుంచో పోలీసుల నుంచో మీరు ఈ విషయాలు చెప్పినా సరే మిమ్మల్ని ఏమీ అనవన్న ఒక అష్యూరెన్స్ రాకపోతే, ఇప్పుడు మా ఇంట్లో క్రైమ్ జరిగింది అని చెప్తే ఆటోమేటిక్ గా ఇన్నేళ్ల తర్వాత చెప్తే ఆటోమేటిక్ మన మీద కూడా పెడతారు. ఇన్నేళ్ళు క్రైమ్ జరిగితే దాన్ని దాచిపెట్టారు అని నిజంగా జరిగి ఉంటే. అలాంటిది ఈరోజు ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నారంటే ప్రభుత్వం వైపు ఈయన ఉండిపోయారు, ప్రభుత్వం నుండి అష్యూరెన్స్ ఉంది అన్నది అయితే చాలా మొన్న ఈ క్లియర్ గా మధ్య ఒక అర్థమవుతుంది. ఇన్సిడెంట్ కూడా జరిగింది సార్. ఏదో ఒక పెళ్లిలో నేను చూశాను వీడియో. పెళ్లిలో రఘురామకృష్ణరాజు గారు సాయిరెడ్డి గారు ఇద్దరు. సాయిరెడ్డి గారు కొద్దిగా వెనక నిలబడితే రఘురామకృష్ణరాజు గారు చేయబట్టుకొని మరి ఆయన ముందుకు తీసుకొని పక్కన నిలబెట్టుకొని ఫోటో దిగుతున్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు అంటే 100% ఎవరికైనా అంటే మీకు అనుమానాలు కలుగుతాయి కదా. గుర్తు చేస్తున్నాను అంటే రఘురామకృష్ణరాజు గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారి గురించి ఎంత దారుణమైన ఆరోపణలు చేశారంటే వాళ్ళ నాన్న వీళ్ళ పుట్టుకునే ప్రశ్నిస్తూ కూడా కామెంట్లు చేశారు రఘురామకృష్ణరాజు. కానీ Yes. ఇప్పుడు ఆత్మీయులు అయిపోయారు నిజంగానే. మనం గతంలో లాగా కలిసి ఉందాం రఘురామ అని ఫోన్ చేసి కూడా చెప్పారు రాజీనామా చేసిన రోజని రఘురామకృష్ణరాజు చెప్పారు. అంటే ఒక్క ఒక్క రోజులో అంత మారిపోతే ఎట్లా? అదే చెప్పలేదు. ఇది ఒక్క రోజులో మారింది కదా సార్. ఆయన ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాడు అనేది ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా చూసే వాళ్ళకి అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి దీనికి సంబంధించి. సో విజయసాయి రెడ్డి గారికి మేమైతే ఎక్కడ ప్రయారిటీ తగ్గించలా, జగన్ గారు ఎక్కడ ప్రయారిటీ తగ్గించలా. కానీ ఆయన ఓవర్ ప్రయారిటీ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే పైన నేను ఉండాలని ఏమన్నా అనుకున్నాడేమో. లేదంటే మొత్తం ఈ రాష్ట్రం మొత్తం నా ఒక్కరి చేతిలోనే ఉండాలి, అన్ని పదవులు నా చేతిలోనే ఉండాలి అని రీజనల్ కోఆర్డినేటర్ అనేది ఉండకుండా అన్ని జిల్లాలకి నేనే ఇన్ఛార్జ్ గా ఉండాలని ఆయన భావించాడు. అది ఎందుకు కుదరదు కదా ప్రాంతీయ పార్టీలో. సో అప్పటి నుంచి ఆయన వర్షంలో చేంజ్ అయ్యి ఉండొచ్చు. అనేక రకాల కంప్లైంట్లు స్థానిక విశాఖపట్నానికి సంబంధించినటువంటి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనేక కంప్లైంట్లు విజయసాయి రెడ్డి గారి మీద ఇచ్చినా కూడా లేదన్నా ఇట్లా వస్తున్నాయి సరి చేసుకోండి మన పార్టీకి సంబంధించి చెప్పారు తప్ప ఏ రోజు కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన మీద పరిష్పద్యాలతో కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. కానీ ఆయన ఇప్పుడు చూడండి సార్, నేను క్లియర్ గా ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన సాక్షిగా పిలిచారు. నేను ఈనాడు దినపత్రిక మీరు చూస్తుంటారు రామ్నాథ్ అన్న. ఇప్పుడు నార్మల్ గా మిథున్ రెడ్డి గారిది అయితే లాయర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఎవరైతే లాయర్ ఆధ్వర్యంలో విచారణ జరిగినప్పుడు క్వశ్చన్ ఏం అడిగారో ఆన్సర్ ఏం చెప్పారు అనేది ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి. ఎందుకంటే లాయర్ అక్కడ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా మైండ్ లో రిజిస్టర్ అయ్యండి. బట్ ఓన్లీ సాయిరెడ్డి గారు సిట్ వాళ్ళే ఉన్నారు అక్కడ విచారణ. ఆ విచారణ సందర్భంగా మీరు చూస్తే ఈనాడు దినపత్రికలో క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది 10 క్వశ్చన్లు. ఇంకే పత్రికలో రాలే. మరి అంటే క్వశ్చన్ ఈనాడు వాళ్ళు ఇచ్చి ఆన్సర్ ఈనాడాలే రాశారా, లేదంటే క్వశ్చన్లు ఇచ్చి విజయసాయి రెడ్డి గారిని ఆన్సర్లు కూడా ఇదే చెప్పమని ఈనాడు దినపత్రికో లేదా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వెళ్ళిందా? మరి ఇవన్నీ చూస్తే కూడా అనేక రకాల అనుమానాలు కలుగుతాయి కదా. అంటే మధ్యలో ఇంకో వ్యక్తి అంటే ముందే విజయసాయి రెడ్డి గారికి ఎక్కడి నుండి ఒక పెద్ద హామీ లేకపోతే సాధారణంగా ఇలాంటి కేసుల్లో పైగా విజయసాయి రెడ్డి కుంభకోణం చేశారు, విపరీతంగా దోచేశారని పురంధేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పత్రికలు అన్ని రాశాయి. అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు ఈవెన్ సాక్షిగా పిలిచినా సరే ఇలాంటి వాళ్ళు డైరెక్ట్ వెళ్ళరు. ఫస్ట్ కోర్టుకు వెళ్ళి మా లాయర్ సమక్షంలో విచారించాలి, వీలైతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా వేస్తూ ఉంటారు. సహజంగానే జరిగేది, ఎవరేం చేస్తారు. కానీ అవన్నీ లేదు, లాయర్ కావాలని లేదు, ఏం లేదు. మీరు ఎప్పుడైనా పిలవండి నేను వస్తానని ధైర్యంగా వెళ్ళారు అంటే ఆయనకు నన్ను అరెస్ట్ చేయరు, ఈ కేసులో నన్ను నిందితుడిగా చేర్చబోరు, నాకు ఏమీ కాదు, నేను ఇంకొకరిని ఇరికిస్తే చాలు అన్న దీంతోనే వెళ్ళారనిపించింది. క్లియర్ గా అర్థమవుతుంది కదా సార్. ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు బట్టి
నేను గుర్తు తెచ్చుకొని మళ్ళీ కావాల్సినప్పుడు మీరు పిలిస్తే మళ్ళీ వచ్చి చెప్తా అంటే దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటి? క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు మళ్ళీ మీరు పిలిచి ఒకవేళ ఇట్లా వచ్చి ఇట్లా చెప్పమంటే నేను చెప్తా, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇరికిద్దాం అనేటటువంటిది అక్కడ అక్కడ విజయసాయి రెడ్డి గారి వర్షంలో కనపడుతుంది కదా. వాళ్ళ ఇంట్లో జరిగిందంటే ఆయనకు సంబంధం లేదంట. ఆయన ఇంట్లో జరిగింది కానీ ఆయన మాత్రం దాంట్లో ఎవరైతే నిందితుడో ముద్దాయో కాదంట, ఆయన మాత్రం అవును. సాక్షి అవుతాడంట. అసలు వాళ్ళ ఇంట్లో ఎట్లా జరిగిద్దంట? ఫస్ట్ పాయింట్, వాళ్ళ ఇంట్లో జరగడానికి అవకాశం లేదు కదా. ఎందుకు అన్నిటికంటే ముందు జరగడానికి అవకాశం లేదు? ఆయన ఏం ప్రభుత్వంలో లేడు, ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు అంతే. సో ఇలాంటి పాలసీలు ఇళ్లలో కూర్చొని డెసిషన్ తీసుకుంటారు ఎవరన్నా? చేయరు. అవును. రెండోది, మిథున్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, నాకు గూగుల్ టేక్అవుట్ తెప్పించుకొని చూడండి, నేను లేను, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పాడు. చెప్పింది ఛాలెంజ్ అవును. విసిరాడు. ఇంకా అవును. చెప్పాలంటే దర్యాప్తు సంస్థకి ఛాలెంజ్ విసిరాడు. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో, లేదంటే విజయసాయి రెడ్డి గారి చేత మీరు చేయిస్తున్నటువంటి ఆరోపణలో గూగుల్ టేక్అవుట్ కి నేను సిద్ధం అన్నాడు. ఎంతకంటే ఏం కావాలి? మరి ఇప్పుడు ఏం అంతే. సమాధానం అవును. చెప్తాడు సాయి రెడ్డి గారు? అవును. దానికి ఏం లేదు. సమాధానం చెప్తారు? సో విజయసాయి రెడ్డి గారు కోవర్ట్ ఆపరేషన్ చేశారు, కోవర్ట్ గా కొన్ని రోజులు పనిచేశారు, ఇక్కడ 2-3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అనేటువంటి అనుమానం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తలో అనిపిస్తా ఉందనేది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది రామ్నాథ్ గారు.